ఎప్పుడో 2022లో ఫిబ్రవరి మాసంలో ఆనాటి ప్రభుత్వం భూములకు సంబంధించిన రేట్లు ఎన్హాన్స్ చేసి ఆ రోజు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ను కూడా ఆనాటి ప్రభుత్వం పెంచడం జరిగింది. 4 సంవత్సరాలు పైచిలకైంది. సైంటిఫిక్ గా శాస్త్రోయుక్తంగా అనుభవజ్ఞులు ఆర్థిక తత్వవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యం గారి సూచనల మేరకు జిల్లా కమిటీల నుంచి కూడా ఈ భూములు విలువలు పెంచే సైంటిఫిక్ గా పెంచే అంశాన్ని పరిశీలించి ఈ నెలాఖరులోపు సుమారు 26వ తారీఖు లోపు సైంటిఫిక్ గా ఈ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించిన కార్డు వాల్యూలు భూమి విలువలు సైంటిఫిక్ గా ఇంక్రీజ్ చేయడంతో పాటు ఏవైతే ప్రభుత్వ అవసరాల కోసం ప్రభుత్వం డెవలప్మెంట్ చేసే ప్రాజెక్టుల కోసం అది నీటిపారుదల శాఖ కావచ్చు, అదే రకంగా రోడ్డు సెక్టార్ కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ అవసరాల కోసం ఏవైతే ల్యాండ్స్ అక్విజిషన్ చేసేటప్పుడు రైతన్నలు కూడా భూములున్న ఆసాములు కూడా వాళ్ళ కార్డు వాల్యూ పెంచాలని కూడా కోరుకోవడం జరిగింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని 4 సంవత్సరాల తర్వాత భూము వాల్యూలు కార్డు వాల్యూని ఈ నెలాఖరులోపు సుమారు 26వ తారీఖు అలా పెంచాలని కూడా కేబినెట్ లో ఇన్ఫార్మల్ గా డిసైడ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే లోపు ఎవరైతే ఈ పరిశ్రమలకు సంబంధించిన భూములు ఈ ఇల్ట్ పాలసీ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ ల్యాండ్ వాల్యూలు పెంచే లోపు అప్లై చేసుకున్న వాళ్ళు ఆ పాత వాల్యూల ప్రకారమే పెంచక ముందు ఉన్న వాల్యూ ప్రకారమే 10% వారు పే చేస్తే మిగిలిన 90% యాజ్ పర్ ప్రొసీజరల్ ప్రకారము 90 డేస్ లో కట్టే వసతిని సౌలభ్యాన్ని ఇవ్వాలని కూడా ఈ రోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది.